5వ క్లాస్ 5th స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా గ్రాండ్ మదర్ నానమ్మ ఆవిడ హెయిర్ అంత ఇలా వేసుకొని బొట్టిలా అనుకొని తను అలా చెప్తా ఉంటే నేను తెలిసి తెలియని తనంతో నేను తన మీద జోకులు వేసేవాడిని. నిజంగా నీకు లోపలికి ప్రవేశించాడా శివుడు, ఊరికే చెప్తున్నావు అని. తర్వాత ఒకరోజు ఆవిడ ఏం చేసిందంటే, ఇది మా ఊర్లో మా ఓదల్లో అందరికీ తెలుసు, మా విలేజ్ పీపుల్ అందరికీ. తను ఒకరోజు మాట్లాడుతూ ఇలా చేసేసి ఇటు పక్కన గడ్డివాములు అంటారు కదా, ఎండుగడ్డి మనం గేదెల కోసం వాటి కోసం తెచ్చి పెడతాం, అక్కడ పెట్టొద్దురా, అక్కడ పెడితే కాలిపోతుంది అందన్నమాట ఆవిడ అనింది. ఎవడు పట్టించుకోలేమని. ఆమె పేరు నరసమ్మ, మా నాన్నమ్మ పేరు. కరెక్ట్గా 24 గంటలు గడవక ముందు అక్కడ పెట్టిన గడ్డివాములు మొత్తం కాలిపోయినాయి. నెక్స్ట్ డే మొత్తం దిస్ హ్యాపెన్ ఇన్ మై విలేజ్. 24 గంటలు జరగక ముందే అక్కడ పెట్టిన గడ్డివాములు మొత్తం కాలిపోయినాయి. కారణం ఎవరికి తెలియదు. మళ్ళీ ఆవిడ చనిపోయేంత వరకు, లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ బ్యాకే చనిపోయారు. ఆవిడ చనిపోయేంత వరకు తనే వెళ్ళి మంటలు ఆర్పిందనమాట. ఈ కాళ్ళన్నీ కాలిపోయి ఆ గుర్తులు అలాగే మిగిలిపోయినాయి. ఆవిడే వెళ్ళి మంటలు ఆర్పడే ప్రయత్నం చేసింది. బట్ మిగతా వందలాది మంది జనం హెల్ప్ చేశారు. కానీ ఈవిడ అందులో దూకేసి ఆ మంటల నుంచి నడిచేసి శివయ్య వీటిని ఆర్పి, ఎందుకంటే పక్కన ఇల్లు ఉన్నాయి, అది అంటుకుంటే ఓదల చాలా ఇళ్ళకి ఆ మంటలు అంటుకొని కాలిపోతాయని. సో ఇట్లా వాళ్ళని చూసి ఆ రోజు నుంచి ఇంకా అప్పటి నుంచి నేను ఆమెను చూసి కామెంట్ చేయడం ఆపేసా. చిన్నతనం తెలియదు, ఏంటి ఇలా అంటున్నారు, హెయిర్ ఇలా అంటుంది, ఇది ఏంటి అని. సో అలా నాలాంటి వాళ్ళు చిన్నప్పుడు అలాంటి తప్పులు చేసిన వాళ్ళందరికీ, మీలాంటి వాళ్ళని ఈ కార్యక్రమం ద్వారా, తమన్నా ద్వారా, ఇప్పుడు ఈ సినిమా ద్వారా శివుణ్ణి కొలిస్తే జరిగే మంచి విషయాలు తెలియాలనేదే మా ప్రయత్నం. తప్పకుండా మీ అందరి ఆశీర్వచనంతో ఈ శివతత్వం, ఈ శివశక్తుల శక్తి ప్రజల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. థ్యాంక్ యూ సార్. మేము ఈ సినిమా తీసేటప్పుడు ఒకే ఒక తప్పు చేశాము. మీలాగా మీ స్మైల్, ప్రతి ఒక్కరికి ఉన్న నవ్వు ఇంత అద్భుతంగా ఉంటుంది. అది మేము ఈ క్యారెక్టర్లో చూపించలేకపోయాము. నెక్స్ట్ సినిమా తీస్తే మీలాగా ఈ శివశక్తులు నవ్వుతుంటూ హ్యాపీగా ఉంటూ, కష్టాలు అందరికి ఉంటాయి, ఇలాంటి కష్టాలు ఎవరికి ఉండరు అనేది ఇప్పుడు ఆవిడ చెప్తున్నారు కదా. బట్ మీ అందరి నవ్వు చూసి అబ్బా నవ్వు అంటే ఇలా ఉండాలని అర్థమైంది. శివభక్తులు అంటే ఎప్పుడు హ్యాపీగా ఉంటారనేది నాకు కనపడుతుంది. అంటే మేము ఎంతమందిని కలుస్తాము, కానీ వాళ్ళ ముఖంలో ఎప్పుడు ఆ నవ్వు అనేది ఉండదు. మీ నవ్వు చూస్తే మేము ఎంత ఆనందపడుతున్నాము. థ్యాంక్ యూ. మీలాగా నవ్వాలని, మీలాగా హ్యాపీగా ఉండాలని ఆశీర్వదించి. మనకు కూడా ఉంటాయి బాధలు, కానీ మనం బాధపడే బదులు నవ్విస్తేనే బాగుంటుంది కదా మేడం. ఏప్రిల్ 17వ తారీఖు విడుదల అవుతున్న ఈ సినిమా మేము కష్టపడి, ఇష్టపడి, చాలా ప్రేమతో, భక్తి శ్రద్ధలతో చేసాం. సినిమా ఏదో ఇంత పెద్ద సూపర్ స్టార్ ఉన్నారు, సినిమా చేసేద్దాం, జనాల్లోకి ఇది అట్లా వదిలేద్దాం, అలాంటి ఉద్దేశంతో చేయాల. చాలా ప్రేమతో చేసాం. అదే ప్రేమతో మీరు ప్రేమగా మమ్మల్ని ఆశీర్వదించండి, అంతే చాలు మాకు. మీకు మా మీద కథ రాయాలని ఎలా అనిపించింది మేడం? సార్ అంటారు, సార్ రాశారు కదా. ఎలా ఎందుకు రాయాలి? ఎందుకు ఇందాక చెప్పాను కదా, ఆ ప్రాంతం నుంచి వచ్చిన వాడిని, అక్కడ చూసిన వాడిని కాబట్టి శివుడి తత్వాన్ని లేదంటే శివుడి భక్తిని ఒక కథలో చెప్పాలని అనిపించడానికి కారణమే నేను అక్కడ పుట్టడం వల్ల, అంతే. 17th ఏప్రిల్ మా సినిమా వదల 2 రిలీజ్ అవబోతుంది. మీ ఆశీస్సులతో మేము ఈ రిలీజ్ మంచిగా జరగాలని, అందరికీ నచ్చాలని కోరుకుంటున్నాము. సో ప్లీజ్ మీ ఆశీస్సులు ఇవ్వండి. థ్యాంక్ యూ.
సంతోషం కొద్దిగా ఉన్నావా? ఆనందమేనా? మల్లన్న దేవుడు అట మేడం. మీరు మల్లన్నను నమ్ముకోమని చెప్తుండు. అన్నీ అనుకున్నాడు జరుగుతాయంట. మల్లన్నను శివయ్యను నమ్ముకోమని చెప్తుండు. గుడికి రమ్మంటారా? కొమరేలి మల్లన్న, కొమరేలి మల్లన్న. బండారి బంతిపూల దండ మల్లన్న దేవునికి వేసిరమ్మంట. రాజరాజేశ్వరుడు అంటే బొల్లా శంకరుడు నేను, భక్తవ శంకరుడు నేను, ఆపతిన్నోళ్ళకు వాళ్ళింటనే ఉంటా నేను. అవుతుంది. అవుతుందా? రాజరాజేశ్వరుడు అంటే ఏంలో వాడంటే ఏందో నీ ధారణనే తెలిసిపోతుంది. రాజరాజేశ్వరుడు అంటే ఏందో రాజన్న ఏంటో అన్నది. అవుతుంది అవుతుంది. నేను ఎవ్వరికీ వమ్ము చేయలే. నన్ను నమ్మిన వాళ్ళకు ఒక 20-30 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇలా చూడడం జరిగింది వీళ్ళని. అమ్మా తప్పకుండా అమ్మా 3 ఏళ్ళ తర్వాత